తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ వాహనదారులకు బి అలర్ట్. మీరు మీ వాహన నెంబర్ ప్లేట్ మార్చాల్సిన సమయం వచ్చింది. ఏంటి నెంబర్ ప్లేట్ మార్చాలా? అవును, మార్చాలి. అయితే అందరూ అవసరం లేదు, కొందరు మాత్రమే. వారెవరు? అసలు ఎందుకు మార్చాలి, ఎలా మార్చాలి అనే విషయాలను క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నెంబర్ ప్లేట్ ఎందుకు మార్చాలి, ఎవరు మార్చాలో ముందుగా తెలుసుకుందాం. వాహనాల దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. నకిలీ నెంబర్ ప్లేట్లతో బురిడి కొట్టిస్తున్నారు. ప్రమాదాల సమయంలో వాహనాలను గుర్తించడం కూడా వీలు పట్టం లేదు. అందుకే నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయటం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పాత వాహనాలకు హై సెక్యూరిటీ ఉండాలనే లక్ష్యంతో ఎవరైతే 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ జరిగిన వాహనాలను వినియోగిస్తున్నారో వారంతా తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP ను అమర్చుకోవాలి. ఈ నెంబర్ ప్లేట్ ను అమర్చుకోవడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు రవాణా శాఖ సమయం ఇచ్చింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతున్న కారణంతో ఆ తేదీ తర్వాత వాహనాలను కొన్నవారికి ఈ నిబంధన వర్తించదు. వారు నెంబర్ ప్లేట్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. HSRP అమర్చుకోకపోతే ఏం జరుగుతోంది? తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే సెప్టెంబర్ 30వ తేదీలోపు HSRP నెంబర్ ప్లేట్ అమర్చుకోకుండా తమ వాహనంతో రోడ్డు మీద తిరుగుతారో వారిపై పోలీసులు, RDA వారు కేసులు నమోదు చేస్తారు. అంతేకాదు, వాహనానికి బీమా చేయించాలన్నా, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలన్నా HSRP కంపల్సరీగా ఉండాల్సిందే. అదే విధంగా పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే. వాహన యజమానులతో పాటుగా వాహన తయారీ సంస్థలకు, డీలర్లకు, బీమా కంపెనీలకు, పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది. గడువులోగా పాత వాహనాలకు HSRP ని ఏర్పాటు చేసుకోకుంటే రవాణా శాఖ నుంచి సేవలు నిలిపివేస్తారు. మీ పాత బండిని ఎవరికైనా అమ్మాలన్నా, ఇతరుల నుంచి కొనాలన్నా రవాణా కార్యాలయంలో యజమాని పేరు మార్చుకోవడం జరగదని రవాణా శాఖ క్లియర్ కట్ గా చెప్పేసింది. HSRP అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా పొందాలి అంటే వాహనం యొక్క రకాన్ని బట్టి HSRP నెంబర్ ప్లేట్ యొక్క ధరలు కనిష్టంగా 320 రూపాయల నుండి గరిష్టంగా 800 వరకు ఉన్నాయి. బైక్ 320 రూపాయల నుంచి 380, ఇంపోర్టెడ్ బైక్స్ కి 400 నుంచి 500, కార్లకి 590 నుంచి 700 రూపాయలు, ఇంపోర్టెడ్ కార్లకి 700 నుంచి 860 రూపాయలు, 3 వీలర్స్ కి 350 రూపాయల నుంచి 450 రూపాయలు, కమర్షియల్ వాహనాలకు 600 నుంచి 800 రూపాయలు చెల్లించేలా రవాణా శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. వాహనదారులు తమ వాహన వివరాలను www.siam.in వెబ్సైట్ లో నమోదు చేసి HSRP కోసం బుక్ చేసుకోవచ్చు. కొత్త నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాత దాని ఫోటోను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ జరిగిన వాహనాలు వినియోగిస్తున్న వారంతా తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలను పాటించాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు.